నెల్లూరు జిల్లాలో 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 100కు పైగా బైకులు, ఆటోలు సీజ్ చేశారు. పలు చోట్ల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. మీ ఆధార్ ఏది? జిల్లాని భాష మీరు కాదు బయటరా, ఆ బండి తీసుకెళ్ళిపో, పట్టుకో, వాళ్ళ పేరు మీద లేదు. మీ పేరు ఏది? ఆధార్ ఏది? మీ పేరు మీద ఉంచుకోండి, మీ పేరులో మేము ఇవ్వలేము ఇంకా. కానీ వాళ్ళ పేరు మీద లేదు, అది తీసుకుందా. వాళ్ళ ఆధార్ చూడాలి, రెండు కంపేర్ చేసుకోవాలి. మరి ఇది పట్టుకొని వాళ్ళు మంచిగా లేకపోతే రౌడీస్ వాళ్ళ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారు అంటే మాకు ఆల్రెడీ అందరి మీద మా నిఘా ఉంది. మా కళ్ళు కప్పగా కూడా ఇంకేదైనా చేయడము, ఆ పెన్నా రివర్ అక్కడ అది ఉంది కదా, ఆ స్ట్రెచ్ మొత్తము అడుగు కూర్చొని తాగుతున్నారు. మాకు తెలియదు అనుకుంటున్నారు. ఆ డ్రోన్స్ ఉన్నాయి అన్ని స్టేషన్స్లో, మీకు తెలుసా డ్రోన్స్ ఉన్న విషయం? రెసిడెన్షియల్స్ ఏరియాస్ నుంచి కూడా మాకు వస్తుంది. మేము ఇక్కడ కూడా రెగ్యులర్గా వెహికల్ చెకింగ్ చేసి మెయిన్గా ముగ్గురు తిరుగుతున్నారు బండ్ల మీద. ఎందుకు గ్రావిటీ ఉంది కాబట్టి వచ్చాం. కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోండి. రెండోది వచ్చేసి 10,000 ఫైన్. మీకు ఐడియా ఉందో లేదో
మీ దగ్గర ఉన్న బండి విలువ కూడా అంత ఉంటుందో లేదు, కానీ 10,000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ గుర్తుంచుకోండి. అట్లనే గంజాయి కూడా మానుకోండి. బయట తాగడం, బహిరంగ ప్రదేశాల్లో తాగాలనిపిస్తే తీసుకొని వెళ్ళి ఇంట్లో కూర్చున్నారు అంటే, కానీ రోడ్డు మీద తాగడం ఏంటి, తాగేసి రోడ్ల మీద వచ్చి చేయడం ఇట్లాంటివి చాలా సీరియస్గా ఉన్నాము, చెప్తున్నాము. అన్నెసరీ యాక్టివిటీస్ కనుక పాల్గొ ఈరోజు నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్ మొత్తం అంతా కూడా మెగా కార్డినెన్స్ సర్చ్ చేస్తున్నామండి. మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది కార్డినెన్స్ సర్చ్ 5 o'clock నుంచి కూడా. పేదాయపాలెం, బాలాజీ నగర్, చిన్న బజారు, సంతపేట, అన్ని దర్గమెట్ట, అన్ని టౌన్స్లో కూడా 6 towns కూడా మొత్తం టౌన్ అంతా కూడా ఈ మెగా కార్డినెన్స్ సర్చ్ చేస్తున్నాం. ఈ మెగా కార్డినెన్స్ సర్చ్లో కూడా మా సిబ్బంది అందరూ కూడా ఏదైతే ఏరియాస్లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉండే, అంటే తక్కువ నేరోగా ఉన్న ఏరియాస్లోనే ఎక్కువ చేయడం జరిగింది. ఈ ప్లేసెస్ ఏంటంటే కపాడిపాలెం, సంతపేట కానీ, వేదాయపాలెంలో వైఎస్ఆర్ నగర్, అట్లా కొన్ని ఏరియాస్ చేశాము. వాటిలో ఏంటంటే ఎక్కువ చిన్నగా వర్కింగ్ క్లాస్ ఉన్న పీపుల్ దగ్గర ఏంటంటే బళ్ళు, ఎస్పెషలీ వెహికల్స్ చాలా వరకు కూడా వాటికి డాక్యుమెంట్స్ లేని వెహికల్స్, లేకపోతే అది ఏమన్నా సస్పీషియస్ వెహికల్స్ అవన్నీ తీసుకెళ్ళి జరిగింది. అలాగే హౌస్ సర్చ్లో భాగంగా కూడా మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న ఎవరైనా సరే రీఫ్రాప్ బ్యాచెస్ కానీ, షీట్స్ ఆల్రెడీ షీట్స్ ఉన్న వాళ్ళవి అలాంటివన్నీ కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఈ సెర్చ్లో భాగంగానే ఎక్కడన్నా సరే ఈ అన్నెసరీ మెటీరియల్ కానీ ఏమైనా దొరికితే కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. లైక్ గాంజా కానీ, ఆర్మ్స్ కానీ ఏమైనా దొరికితే కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. బట్ సస్పీషియస్ పర్సన్స్ మెయిన్ మా ఫోకస్ ఉండగా చూస్తున్నది. సో మార్నింగ్ నుంచి కూడా ఈ మెగా కార్డినెన్స్ సర్చ్ జరుగుతుంది. చాలా వరకు వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఇంకా. సో బేసికల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ సంతపేటలో ఉన్నాము. సంతపేటలో అయితే ఇప్పుడు నేను చూస్తున్న వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సుమారు ఎన్ని వెహికల్స్? ఆల్మోస్ట్ ఒక 25 ఇక్కడ సంతపేట వరకు 25 వరకు చేస్తున్నాం. టోటల్ ఇంకా నంబర్ ఇస్తాము. ఇంకా సర్చెస్ ఇంకా కార్డినెన్స్ సర్చ్ నడుస్తుందండి. సో ఇక్కడ మొత్తం టౌన్ సిబ్బంది, టౌన్ సబ్ డివిజన్ అంతా కూడా, టౌన్ సబ్ డివిజన్ మళ్ళీ వేరే జిల్లా ఫోర్స్లో కూడా చాలా ఫోర్స్ కూడా అన్ని తీరి క్షుణ్ణంగా చెక్ చేయడం జరుగుతుంది. తనిఖీల్లో అంటే ఇలాంటి వెహికల్స్ అన్నెసరీ డాక్యుమెంటేషన్ లేని వెహికల్స్ వాటి కూడా నిర్ధారించుకోవాలి. ఏమన్నా అందులో క్రైమ్ ఇన్వాల్వ్డ్ ఉన్నాయని ఆ వెహికల్స్ ఒకటి. అలాగే కొద్దిగా గాంజా కూడా దొరికింది, ఒక చిన్న ప్యాకెట్స్లో కానీ దొరికింది, అది కూడా సీజ్ చేసుకుంటాము. ఆ హౌస్లో ఓనర్ ఎవరిలో ఉన్న వాళ్ళని కూడా మనం కొద్దిగా మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఇలా కొంచెం తక్కువ క్వాంటిటీ దొరికింది, బట్ దొరికింది. సో వీళ్ళని కూడా తీసుకుని ఇన్ఫర్మేషన్ పెట్టి ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.